హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ దోశలోకి క్యాబేజీ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా ఎగ్స్ వేసి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు నార్మల్గా కాకుండా యాక్చువల్గా క్యాబేజీ ఫ్రై అంటేనే మనకు ఎక్కువగా ఇష్టం ఉండదు. అలాంటిది ఇలా ఎగ్స్ వేసి ప్రిపేర్ చేసామంటే ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా ఈజీగా తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు, అలాగే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుందామండి. ఆలోపు నేనైతే క్యాబేజీని అయితే బాగా కట్ చేసుకొని దానిని వాష్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇది వాష్ చేశానండి. వాష్ చేసిన దానిని ఇలా ఆ పోపులో వేస్తున్నాను. కడాయిలో అంతటిని వేసి ఇంకొకసారి కలుపుకోవాలి బాగా. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా కాసేపు వేయించుకోవాలండి. కాసేపు వేయించుకున్నాక క్యాబేజీ పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అవుతుంది. ఆ టైంలో కాసేపు మూతను ఉంచి కాస్త మగ్గనిచ్చుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత ఆలోపు మనం టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకుందాం. నేనైతే 2 టమాటాలను కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. క్యాబేజీ కూడా కొంచెం మగ్గిపోయింది. ఈ టైంలో టమాటా ముక్కలు వేసాను. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ పసుపు వేసానండి, చిన్న స్పూన్తో. ఇలా పసుపు వేసుకొని తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతను ఉంచి కాసేపు మగ్గించుకోవాలండి. చూసారా, ఇది పూర్తిగా మగ్గిపోయింది. ఈ టైంలో నేనైతే ఒక 4 ఎగ్స్ని కొట్టివేస్తున్నాను. ఎగ్స్ని కొట్టివేసి కాసేపు అలానే వదిలేసాను. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసాను. కొత్తిమీర వేసి 4 పుదీనా ఆకులు కూడా వేసానండి. చూసారా, ఎగ్ అయితే ఫ్రై అవుతుంది. ఇలా ఆకుకూర వేసుకున్న తర్వాత ఒక ప్లేటును ఉంచి ఇంకాసేపు మగ్గించుకున్నాను. ఎగ్ మొత్తం ఫ్రై అవ్వాలి కదా. స్టవ్ని అయితే సిమ్లోనే ఉంచానండి. సిమ్లోనే ఉంచి ఇలా ప్లేట్ను ఉంచేసి మరి కాసేపు అలానే వదిలేసానండి. ఇప్పుడు మూతను తీసి మొత్తం కలిపేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూసారా, మంచిగా ఎగ్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఎగ్ క్యాబేజీ ఇలా కలిసిపోవాలన్నమాట పూర్తిగా. ఇలా పూర్తిగా కలిసిపోయాక ఫ్రై అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఇది ఈరోజు దోశలకు ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా చపాతీలో కానీ దోశలో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు.